మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి ఆలస్యం చేసినా రక్షింపబడడానికి, రక్షణకు ఆలస్యం అస్సలు చేయకు. దేవుడు పదే పదే రక్షణ అనే మాట నీకు వినిపిస్తుంటే నువ్వు ఇంకొక ఆలోచన పెట్టుకోకు. వెంటనే నీ దగ్గరలో ఉంటున్న దైవ సేవకుని నీవు వెళ్ళి ప్రార్థన పూర్వకముగా అడిగి నువ్వు రక్షింపబడు. ఎందుకంటే ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు రేపు నెల, రేపు సంవత్సరం, రేపు వచ్చే బర్త్డే, ఇలా వాయిదాలు వేస్తారు. దేనికి వాయిదాలు వేసినా తప్పులేదు, కానీ రక్షణకు వాయిదాలు వేస్తే నీవు చాలా పొరపాటు పడుతున్నావు. ఎందుకంటే నెక్స్ట్ సమయం నీది కాదు. మన కళ్ళ ముందరనే నిమిషం ముందు బ్రతికిన వాళ్ళు, ఆ నిమిషం తర్వాత కనబడిన వాళ్ళు ఎంతోమంది మనం కళ్ళ ఎదుట చూసే ఉంటున్నాం. అలాంటి పరిస్థితులలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. మనం రేపు అని వాయిదా వేస్తే రేపు మనం ఉంటామో ఉండమో గ్యారెంటీ లేదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం నీవు రక్షింపబడడానికి. ఇదే నీకు రక్షణ దినం. ఆమేన్. దేవుని బిడ్డలారా, పదే పదే నీ చెవులకు ఆయన రక్షణ, బాప్తిస్మము అనే మాటలు వినిపిస్తూ ఉన్నాడంటే ఆయన సన్నిధిలో నుండి నీవు పిలుపును అందుకుంటున్నావు. ఆలస్యం చేయకు, రక్షింపబడు. దేవుణ్ణి, ఆ క్రీస్తుని స్వీకరించు, ఆయన బాటలో నడువు. దేవుని నిన్ను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు. యేసయ్య, మీకు వందనాలు. ఎవరినైతే నీవు రక్షించాలనుకుంటున్నావో ఆ బిడ్డలకి ఈ మాటలు వినిపించి రక్షణ మార్గంలోకి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.